సో ఫ్రెండ్స్, మండే మార్కెట్ పరిస్థితి ఏంటి? మార్కెట్ మండే డౌన్ఫాల్ అవ్వబోతుందా లేదంటే ముందుకు వెళ్ళబోతుందా? అంతకంటే ముందు మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బిఎస్సి స్టాక్ లాస్ట్ ట్రేడింగ్ డే చాలా దారుణంగా పడిపోవడం అయితే జరిగిందనమాట. దాంతోపాటుగా మనం కనుక అబ్జర్వ్ చేస్తే బిఎస్సి స్టాక్తో పాటు ట్రెంట్ లిమిటెడ్, టాటా వాళ్ళ కంపెనీ అండి, ఈ పర్టికులర్ ట్రెంట్ అనే స్టాక్ కూడా చాలా దారుణంగా లాస్ట్ పర్టికులర్ ట్రేడింగ్ డే నువామా వాళ్ళు డౌన్ గ్రేడ్ చేయడం వల్ల ట్రెంట్ అనే స్టాక్ కూడా పడిపోయింది. సో బేసికల్గా ఈ రెండు స్టాక్స్ని, ట్రెంట్ని ఇంకా బిఎస్సిని ప్రెజెంట్ ఇప్పుడు ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మనం ఏం చేస్తే కరెక్ట్? ప్రెజెంట్ ఇప్పుడు మనం హోల్డ్ చేయడం కరెక్టా లేదంటే ఎక్సిట్ అయిపోవడం కరెక్టా? ఈ స్టాక్స్ ఇంకా ఫ్యూచర్లో ఫాల్ అవ్వబోతున్నాయా లేదంటే ఫాల్ అయిపోయినాయి కదా, మనకి ఏమైనా ఆపర్చునిటీ ఉందా ప్రెజెంట్ ఇప్పుడు ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో అన్న టాపిక్ గురించి చాలా ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. దాంతోపాటుగా ఓలా ఎలక్ట్రిక్ గురించి, వొడాఫోన్ ఐడియా గురించి, ఎస్ బ్యాంక్ గురించి, టాటా మోటార్స్ గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. సో టాటా మోటార్స్ గురించి అండ్ దాంతోపాటుగా జీ ఎంటర్టైన్మెంట్ షేర్ని చాలామంది షేర్ హోల్డర్స్ కొంటా ఉన్నారనమాట. సో బేసికల్గా ఏం జరుగుతుందంటే జీ ఎంటర్టైన్మెంట్ తాలూకా ప్రమోటర్స్ ఎవరైతే ఉంటారో దాదాపు 2,500 కోట్లు పెట్టి జీ ఎంటర్టైన్మెంట్ షేర్స్ని కొంటూ ఉన్నారనమాట. దీనివల్ల ఏం జరిగిద్దంటే 3% ఉన్న జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్ తాలూకా హోల్డింగ్ అనేది 18%కి పెరగబోతుంది. సో బేసికల్గా ఎక్కడైనా సరే ప్రమోటర్ తన స్టాక్స్ని తను కొనుక్కుంటే, ప్రమోటర్ హోల్డింగ్ని కనుక పెంచుకుంటూ ఉంటే అదొక పాజిటివ్ సైన్గా ఇన్వెస్టర్స్, మార్కెట్లో ఉన్న మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా పరిగణిస్తూ ఉంటారనమాట. సో ప్రెజెంట్ ఇప్పుడు నిజంగా ఈ జీ ఎంటర్టైన్మెంట్ని ప్రమోటర్స్ ఎగబడి కొంటున్నారు కదా, సో దీనివల్ల ప్రజలకి అంటే మనలాంటి ఇన్వెస్టర్స్కి ఏమైనా మంచి జరగబోతుందా లేదంటే మంచిగా దూరంగా ఉండడం మంచిదా ఈ స్టాక్ గురించి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తూ సెగ్లిటీ గురించి అండ్ సఫైర్ ఫుడ్స్ గురించి కూడా ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. సో ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, దాంట్లో మనం ఫ్రీగా టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా, ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతుంటారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు కూడా జాయిన్ అయితే అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్లాగా మీరు కూడా ట్రేడ్ చేసి వాళ్ళ ఈజీగా ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ అయితే ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్లోకి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ ఏంటంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవుతామండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఏ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అర్థమయ్యేలా చెప్పాల్సిన విషయం బిఎస్సి గురించి. సో బీఎస్సీలో ఏం జరిగింది? సడన్గా బీఎస్సీలో ఒక పెద్ద స్కామ్ జరిగిందనమాట. సో బీఎస్సీ స్టాక్లో స్కామ్ జరగలేదు, ఎంటైర్ బీఎస్సీలో స్కామ్ జరిగిందనమాట. సో బేసికల్గా దీనికి అనుకూలంగా సెబీ వాళ్ళు వచ్చేసరికి ఒక రియాక్షన్ అనేది తీసుకున్నారనమాట. యుఎస్ బేస్డ్ ట్రేడింగ్ ఫర్మ్ అయిన జేన్ స్ట్రీట్ అనే కంపెనీ మీద చాలా పెద్ద యాక్షన్ తీసుకొని ఆ జేన్ స్ట్రీట్ అనే కంపెనీని సెబీ వాళ్ళు బ్యాన్ చేసి పడేశారు. దాదాపు ఈ జేన్ స్ట్రీట్ అనే కంపెనీ వాళ్ళు మనం చూసుకుంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్లో దాదాపు 46,000 కోట్ల రూపాయలని వీళ్ళు వచ్చేసరికి స్కామ్ చేసి లాభాలు అయితే పొందారనమాట లాస్ట్ 2 ఇయర్స్లో. సో ఈ జేన్ స్ట్రీట్ అనే కంపెనీకి సంబంధించినంత వరకు జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్, జేఎస్ఐ 2 ఇన్వెస్ట్మెంట్స్, దాని తర్వాత జేన్ గ్రూప్ సింగపూరు, దాని తర్వాత జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్, జేన్ స్ట్రీట్ గ్రూప్. సో ఈ 5 కంపెనీస్ని వీళ్ళు వచ్చేసరికి బ్యాన్ చేసి పడేశారు. దాదాపు మీరు చూసుకోవచ్చు అకార్డింగ్ టు సెబీ జేఎస్ ఎంటిటీస్ వచ్చేసరికి దాదాపు 43,000 కోట్ల ప్రాఫిట్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ఎన్ఎస్సి నుంచి 2023 నుంచి 2025 దాకా చాలా ప్రోడక్ట్ కేటగిరీస్ చాలా సెగ్మెంట్స్లో వీళ్ళు వచ్చేసరికి దోచుకున్నారు అనమాట. ఇదంతా కూడాను మన ఇన్వెస్టర్స్ మనీ. మనం లాస్ అవుతున్నాం అంటే ఇలాంటి కొన్ని ఫ్రాడ్ కంపెనీలు లాభం పొందుతున్నాయి అనమాట. సో బేసికల్గా ఇలాంటి కంపెనీస్ని తీసి పడేయడమే కరెక్ట్. దీనివల్ల వాల్యూమ్స్లో ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అనేసి సో ఆ భయంతో బేసికల్గా బీఎస్సీ పడిపోవడం అయితే జరిగింది. కానీ నన్ను అడిగితే అలాంటిది ఏమీ జరగదన్నమాట. వాల్యూమ్స్ పడినా మంచిదే. సో చాలా అగ్రెసివ్గానే వాల్యూమ్స్ ఉన్నాయి. మీరు చూసుకోండి ఒకసారి 2023 నుంచి రెవెన్యూస్ ఎలా వెళ్తున్నాయో బీఎస్సీవి. 2023 సెప్టెంబర్లో 70 కోట్ల రెవెన్యూ, అక్కడి నుంచి 80 కోట్లు, 170 కోట్లు, 280 కోట్లు, అక్కడి నుంచి దాదాపు 400 కోట్లకి రెవెన్యూ ఎగబాకిందనమాట. పైకి వెళ్ళిపోతుంది, ఇంకా పెరిగిద్దండి రెవెన్యూ. సో మనం అగ్రెసివ్గా ఇంకా చాలా క్విక్గా పెరగాలని ఆశపడకూడదు, అత్యాశ పడకూడదు. స్లోగా గ్రోత్ ఉంది, మంచిగా స్టడీగా ఉంది. అలాంటప్పుడు మనం చూసుకుంటూ ముందుకైతే వెళ్ళొచ్చు. సో షేర్ హోల్డింగ్ చూసుకున్నా చాలా బాగుంది. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే సో దగ్గరికి ఆర్ఎస్ఐ వచ్చేసరికి 46 పాయింట్స్లో ఉంది. సో ఎవరికైనా సరే మంచి బై ఆన్ డిప్స్ బేసిస్ మీద సో ప్రజెంట్ ఇప్పుడు
బీఎస్సీని చూస్తున్న వాళ్ళకి దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. అంతేగాని ప్రజెంట్ ఇప్పుడు పడిపోతుంది కదా అని భయపడద్దు. ఈ పడడం మంచిదే, ఇది హెల్దీయే, ఇది ఈ ఫాల్ హెల్దీ అని చెప్తున్నాను. సో ట్రెంట్కి ఏమైంది సడన్గా? ట్రెంట్ అంటే ఏంటి ఎవరికైతే తెలీదో, మీకు తెలుసా, జూడియో ఇంకా వెస్ట్ సైడ్ ఈ అవుట్లెట్స్ అన్నీ కూడా ట్రెంట్కి సంబంధించిన అనమాట. మీరు చూసుకుంటే కనుక దాదాపు సో రీసెంట్ టర్మ్స్లో వీళ్ళ గ్రోత్ అనేది స్లో అయిపోయింది అనేసి కంపెనీస్ చెప్తాను స్టార్ట్ చేసినాయి. సో మీరు చూసుకోవచ్చు. సో దాదాపు 11% వచ్చేసరికి నిన్న ఒక్క పర్టికులర్ ట్రేడే పడిపోవడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే నువామా వాళ్ళు వచ్చేసరికి డౌన్ గ్రేడ్ చేసేసారు. ఎందుకు డౌన్ గ్రేడ్ చేస్తున్నారు? ఈ స్టాక్ ఎందుకు పడిపోద్ది, ఈ స్టాక్ ఎందుకు ముందుకు వెళ్ళదని వాళ్ళు చెప్తున్నారంటే, ఇంతవరకు మీరు చూసుకుంటే కనుక ఈ కంపెనీ తన గ్రోత్ యాన్యువల్లీ 35% CAGR మీద పెరుగుతూ ఉందన్నమాట. అలాంటిది ఇప్పుడు సడన్గా లాస్ట్ ఇయర్ లేదంటే ఇప్పుడు ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ దగ్గరగా 20% గ్రోత్ మాత్రమే చూపిస్తుంది అనమాట. ఈ మామూలుగా బేసికల్గా మ్యాథ్స్ తెలిసిన వాళ్ళండి 20% గ్రోత్ అంటే చాలా చాలా ఎక్కువ. అలాంటిది 35% ఇవ్వట్లేదు, 20% ఇస్తుంది అనేసి ఈ షేర్ని మనం అవాయిడ్ చేయడం అనేది మూర్ఖత్వం అయితే నా ఒపీనియన్. కాకపోతే ఓకే, ఇంతకుముందు 35% CAGR మీద పెరుగుతుంది కాబట్టి అత్యాశాపరులు ఇంకా అగ్రెసివ్గా పెరిగిద్ది అనుకున్నారు. కానీ జరుగుతుంది ఏంటంటే క్లోజ్ టు 20% అనేది కూడా డీసెంట్ గ్రోతే, చాలా చాలా మంచి గ్రోత్. సో బేసికల్గా అంత తక్కువ గ్రోత్ మనం తీసి పడేసే గ్రోత్ ఏం కాదు. దాదాపు వీళ్ళ పోర్ట్ఫోలియోలో ప్రజెంట్ ఇప్పుడు 250 వెస్ట్ సైడ్ స్టోర్లు, 766 జూడియో స్టోర్లు, ఇంకా మిగతావి ఒక 29 లైఫ్ స్టైల్ కాన్సెప్ట్స్ దగ్గరగా ఈ ట్రెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. సో చాలా చాలా ఎక్కువ అని చెప్తున్నాను. సో ప్రజెంట్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే కంపెనీస్ అన్ని డౌన్ గ్రేడ్ చేసేసి షేర్ ప్రైస్ టార్గెట్ని కట్ చేస్తున్నాయి. నువామా వాళ్ళు వచ్చేసరికి దారుణంగా ఈ షేర్ ప్రైస్ టార్గెట్ 5884కి ఇస్తున్నారు అనమాట. ఇంతకుముందు వీళ్ళు 6600కి వెళ్తుంది అన్నారు ఈ స్టాక్ని. వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు 5800కి వెళ్తుంది అన్నారు. కానీ ఈరోజు చూసుకుంటే 5400కి పడిపోయింది. ఎందుకు అంటే వీళ్ళు ఇప్పుడు భయం వీళ్ళు ఇప్పుడు అసలుకి డౌన్ గ్రేడ్ చేయగా అందరూ అమ్మేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట, ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని. సో ఇంకా ఈ స్టాక్లో స్టీమ్ ఉందా, ఇంకా ముందుకు వెళ్ళిద్దా అంటే చెప్తాను. ఇంకొకటి మోర్గన్ స్టాన్లీ వాళ్ళు చూసుకుంటే దాదాపు ట్రెంట్ని 6359 ఇంకా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో అది కూడా బాగానే ఉంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో వీళ్ళు వచ్చేసరికి ట్రెంట్ అనే ఈ కంపెనీ 25 to 30% CAGR గ్రోత్ చూపించే అవకాశాలు ఉన్నాయని కూడా వీళ్ళైతే చెప్తున్నారనమాట. సో మోస్ట్లీ మనం చూసుకుంటే ఒక 25 అనలిస్టుల్లో 18 మంది ఇంకా బై అని చెప్తున్నారు. మిగతా 4 మెంబర్స్ వచ్చేసరికి హోల్డ్ చెప్తున్నారు, మిగతా 3 వచ్చేసరికి సెల్ చెప్తున్నారు. సో 25 మందిలో 18 మంది ఇంకా బై అనే చెప్తున్నారు. ఆ ఒకరిద్దరు సెల్ చెప్పారనేసి ప్రజెంట్ ఇప్పుడు హంగామా అంతా జరిగిందనమాట ఈ స్టాక్లో లాస్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్స్లో. సో ప్రెజెంట్ ఇప్పుడు నేను మీకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. పబ్లిక్ దగ్గర ఈ పర్టికులర్ క్వార్టర్ 26% ఉన్నాయి. ఇంకొకటి నేను మీకు హైలైట్ చేయాల్సింది మ్యూచువల్ ఫండ్స్. దాదాపు ఈ పర్టికులర్ లాస్ట్ మంత్, సో ఈ క్వార్టర్లో లాస్ట్ మంత్ ఏంటిది మే తర్వాత జూన్ క్వార్టర్లో ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు. మే క్వార్టర్లో దాదాపు 10 లక్షల ట్రెంట్ షేర్లను మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కున్నాయి. అంటే దాదాపు 450 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాయి. అది మనకు అర్థం కావాలి. సో నెక్స్ట్ మనం కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ పరిస్థితి ఏంటి? సో బేసికల్గా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఆపరేషన్ విస్తార్ అనే పేరుతో, లేదంటే ప్రాజెక్ట్ విస్తార్ అనే పేరుతో 800 స్టోర్ల నుంచి దాదాపు 4000 అవుట్లెట్లుగా పెంచుకున్నారు వాళ్ళ అవుట్లెట్స్ని. అంటే ఒకప్పుడు 800 అవుట్లెట్లు ఉండే, ఇప్పుడు 4000 అవుట్లెట్లు అయినాయి. అయినా ఏం లాభం, వాళ్ళ సేల్స్ పడిపోతున్నాయి. సో అర్థం చేసుకోండి, మార్కెట్లో ప్రోడక్ట్కి ఉన్న వాల్యూ ముఖ్యం. చాలా నెగిటివ్ ప్రాపగాండా జరిగిన తర్వాత మళ్ళీ కంపెనీని పోయి నేను నమ్ముతాను అని ఎవ్వరు కూడాను, ₹1 పెట్టి కొనేవాళ్ళు ఎవరు కూడాను ₹1,00,000 పెట్టే చోట ఆలోచిస్తారనమాట. సో ₹1,00,000 పెట్టి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే సో అందరికీ ఆ వీడియోలు, ఆ తగలబడిపోతున్న విషయాలు, ఆ విజువల్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట బ్రెయిన్లో. సో అందుకనేసి చాలామంది అవాయిడ్ చేసుకుంటున్నారు. సో ఆలోచించండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ పర్టికులర్ కంపెనీతో. వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఏంటి? సో వొడాఫోన్ ఐడియా మనకు వచ్చేసరికి సో లాస్ట్ పర్టికులర్ ట్రెండ్ కొంచెం పాజిటివ్ న్యూస్లు అయితే చూపిస్తూ ఉన్నారు. సో మనం ఈ పర్టికులర్ క్వార్టర్లీ రిజల్ట్ వచ్చేదాకా మనం వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండడం కరెక్ట్ అని అయితే నా ఒపీనియన్. టెక్నికాలిటీస్ పరంగా RSI 59-60 పాయింట్స్లో ఉంది, మిడ్ రేంజ్లో ఉంది. సో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ బ్యాంక్ కూడా ఈ పర్టికులర్ క్వార్టర్లీ రిజల్ట్ నేనైతే చాలా పాజిటివ్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పైగా మీరు చూసుకుంటే మార్చ్లో
ఏప్రిల్లో విపరీతంగా మ్యూచువల్ ఫండ్స్ బై చేసి ఉన్నాయి కాబట్టి సో మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అనేది కూడా పెరిగిద్ది, అది కూడా ఒక పాజిటివ్ చేంజ్. సో ఈ ఏప్రిల్ మే నెలలో మ్యూచువల్ ఫండ్స్ బై చేశాయి కానీ జూన్ మంత్లో మట్టికి ఇంకా బై చేయలేదు. సో జూన్ తాలూకు డేటా ఇంకా రాలేదు. సో జూన్ డేటా కనుక మనకు కనుక అర్థమైతే ఇంకా మనం వచ్చేసరికి పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో నేనైతే చాలా పాజిటివ్గా ఉన్నాను ఈ ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి. సో ప్రజెంట్ ఇప్పుడు మరి టెక్నికల్ టెర్మినాలజీస్ చూసుకుంటే టెక్నికాలిటీస్ పరంగా RSI 47లో ఉంది. సో మిడ్ రేంజ్లో ఉంది, ఫోకస్ చేయాలనుకున్న వాళ్ళు ఫోకస్ చేసుకోవచ్చు. టాటా మోటార్స్ పరిస్థితి ఏంటి? సో టాటా మోటార్స్కి ఒక విచిత్రమైన సవాల్ వచ్చిందనమాట. బేసికల్గా టాటా మోటార్స్ తాలూకా ఈవీ సేల్స్ అనేవి కొంచెం స్లో అయ్యాయి. పడ్డాయని నేను చెప్పను, స్లో అయినాయి అని చెప్తాను. ఎందుకంటే టాటాకి ప్రజెంట్ ఇప్పుడు కాంపిటేటర్గా MG మోటార్స్ వాళ్ళు వచ్చారనమాట. టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి మీరు చూసుకోండి ఒకసారి. టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర మీరు చూసుకుంటే నెక్సాన్ ఉంది, పంచ్ ఉంది, కర్వ్ ఉంది, టియాగో ఈవీ ఉంది, టిగోర్ ఈవీ ఉంది, చాలా ఈవీలు ఉన్నాయి. అయినా కానీ సెగ్మెంట్లో మీరు చూసుకుంటే MG వాళ్ళ విండ్సార్ అనే ఈవీ బాగా హైలైట్ అయింది. ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్కి బాస్ అంటారనమాట. బాస్ అంటే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. సో మీరు కార్లో, ఈ ఎలక్ట్రిక్ కార్లో మేజర్ చంక్ మనం పెట్టుకునేది బ్యాటరీకి అనమాట. సో అలాంటి బ్యాటరీని కొనొద్దు. ఈ MG మోటార్స్ వాళ్ళు విండ్సర్ అనే ఈ ప్రోడక్ట్తో ఏం చెప్తున్నారంటే మీరు బ్యాటరీని కొనొద్దు, బ్యాటరీని కాకుండా డబ్బా కార్ని మాత్రం కొనండి, బ్యాటరీకి రెంటల్ బేసిస్ మీద మాకు ఫీ పే చేయండి, మీరు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారో అన్ని కిలోమీటర్ల చొప్పున మాకు డబ్బులు పే చేయండి అని కంప్లీట్గా వీళ్ళైతే ముందుకు వచ్చారనమాట. సో దీనివల్ల మేజర్ చంక్ ఎవరైతే ఈ కార్ని కొనబోతున్నారో, ఈ కార్ని కొంటున్నారో వాళ్ళు బ్యాటరీకి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా డబ్బులు తగ్గుతాయి అనమాట. సో దీనివల్ల EMI తగ్గిద్ది ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్న వాళ్ళకి, లేదంటే ఎవరైనా ఫుల్ క్యాష్ పెట్టుకుంటున్నా చాలా డబ్బులు తగ్గుతాయి. అందుకని సేల్స్ అన్నీ కూడా సడన్గా MG విండ్సార్ ఈవీకే వెళ్ళిపోతున్నాయి. సో మరి ప్రజెంట్ ఇప్పుడు ఇది ఈ పర్టికులర్ టెక్నిక్ మరి టాటా మోటార్స్ వాళ్ళైతే ఇంకా అమలు చేయలేదు. సో ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు అమలు చేస్తారా, అతి ముందుకు తొందరగా తీసుకెళ్ళిపోతారా, లేదంటే టాటా మోటార్స్ వాళ్ళు సేల్స్ అధిగమిస్తారా చూసుకోవాలి. జస్ట్ ఇదంతా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్, చిన్న సెగ్మెంట్ ఇది టాటా మోటార్స్కి ప్రజెంట్ ఇప్పుడు. సో ఈ కారణం చేత ప్రజెంట్ ఇప్పుడు టాటా మోటార్స్ ఇలా అయిపోతుంది తప్పించి, లేదంటే టాటా మోటార్స్ వెల్ అండ్ గుడ్. ఇలాంటి ఒక చిన్న నెగిటివ్ ప్రాపగండా జరిగింది. సో పాజిటివ్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే లాస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల దాకా స్టాక్స్ని అమ్మేసిన మ్యూచువల్ ఫండ్స్ మే నెలలో 33 లక్షల స్టాక్స్ని కొనుక్కున్నాయి అనమాట. అంటే 33 లక్షలు ఇంటూ 750 వేసుకోవచ్చేమో ప్రజెంట్ ఈరోజు షేర్ ప్రైస్ యావరేజ్ చేసుకున్నా కానీ. సో ప్రజెంట్ ఇప్పుడు 700 వేసుకోండి, 700 ఇంటూ 33 లక్షలు వేయండి, ఎన్ని లక్షలు వస్తాయి మీకు అర్థమైంది. అన్ని లక్షల పెట్టుబడులు ఒక్క మే నెలలోనే మ్యూచువల్ ఫండ్స్ టాటా మోటార్స్ని కొనుక్కున్నాయి అనమాట. సో విచ్ ఈస్ ఎ పాజిటివ్ న్యూస్. జీ ఎంటర్టైన్మెంట్ గురించి నేను మీకు మళ్ళీ చెప్పాలండి. బేసికల్గా జీ ఎంటర్టైన్మెంట్ ఎందుకు పెరుగుతుంది అంటే ఈ ప్రమోటర్ ఎవరైతే ఉంటారో, ఈ జీ ఎంటర్టైన్మెంట్ తలకు ప్రమోటర్ ఎవరైతే ఉంటారో అతను వచ్చేసరికి 2250 కోట్ల డబ్బుని ప్రజెంట్ ఇప్పుడు ఈ జీ ఎంటర్టైన్మెంట్స్ అనే కంపెనీలో ఇన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సో బేసికల్గా స్టాక్ ప్రైస్ ఉన్నదానికన్నా ఎక్కువ పెట్టే కొంటున్నాడు అనమాట. సో ఎందుకు ఇంత అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు అంటే బేసికల్గా అతని షేర్ మనం చూసుకుంటే దాదాపు ప్రజెంట్ ఈరోజు మార్కెట్లో ఎంత ఉంది. సో ఒకసారి నేను మీకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూపిస్తాను, చాలా ఇంపార్టెంట్ అండి ఈ షేర్ని ఒకవేళ మీరు పర్చేస్ చేయకపోతుంటే. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రమోటర్ దగ్గర 4% షేర్స్ ఉన్నాయి. ప్రమోటర్ కనుక 2000 కోట్లు పెట్టుకుంటే ఎంత అవుతుంది తెలుసు అతను హోల్డింగ్ దగ్గరగా 18% అయింది. సో మనం రౌండ్ ఫిగర్ లెక్కలేద్దాం, జస్ట్ 20% ఆఫ్ ద ప్రమోటర్ హోల్డింగ్ 2000 కోట్లు పెట్టుకుంటే వచ్చేసిద్ది. సో ప్రమోటర్ చాలా తక్కువ డబ్బు పెట్టి తన షేర్స్ని తను కొనుక్కుంటున్నాడు. పబ్లిక్ ఏం చేస్తుందంటే ఫ్యూచర్లో లైక్ ఇప్పుడు పబ్లిక్ దగ్గర షేర్ హోల్డింగ్ పెరిగిపోయింది కాబట్టి పబ్లిక్ ఏం చేస్తారంటే సో వాళ్ళు కూడా కొనడానికి ట్రై చేస్తారు, లేదంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ప్రమోటర్కి అమ్మడానికి ట్రై చేస్తారు. సో మళ్ళీ ప్రమోటర్కి అమ్మేసిన తర్వాత పబ్లిక్లో బాగా ఒకరికొకరు డిమాండ్ పెరిగిపోయి ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ షేర్ ప్రైస్ అనేది ఎక్కువ చేసేస్తూ ఉంటారనమాట. అప్పుడు మళ్ళీ ప్రమోటర్ తన స్టాక్స్ని అమ్ముకుంటాడు. ఫ్యూచర్లో ఆల్రెడీ ఒకసారి ప్రమోటర్ ఇదే పని చేశాడు. మీకు తెలుసా ఈరోజు ప్రమోటర్ జస్ట్ 20% ఆఫ్ ద షేర్స్ని 2000 crores పెట్టి కొంటున్నాడు అనమాట. సో చాలా తక్కువ కొంటున్నాడు. ఈ లాస్ట్ ఒక 5 years బ్యాక్ ఇదే ప్రమోటర్ ఏం చేశాడంటే దాదాపు 40% ఆఫ్ ద స్టాక్స్ని అమ్మేశాడు. 40% ఆఫ్ ద హోల్డింగ్ని ప్రమోటరు 40,000 కోట్లకు అమ్మేశాడు. 40,000 కోట్లకు అమ్మేసి కేవలం ఇప్పుడు ఇదే ప్రమోటర్ 2,000 కోట్లు పెట్టుకుంటున్నాడు అనమాట. అంటే దాదాపు
38,000 కోట్ల డబ్బుని ఇతను క్యాష్ చేసుకున్నాడు, ప్రజల డబ్బుని తినేశాడు. సో ఇలాంటి అతను మళ్ళీ మన ఇన్వెస్టర్స్కి ఏదైనా మంచి చేస్తాడు అనుకుంటే అది మన మూర్ఖత్వం. ఇలాంటి స్టాక్లో మళ్ళీ మనం ఎంటర్ అయ్యి మనం డబ్బులు చేసుకోవచ్చా అంటే అది మన మూర్ఖత్వం. అసలు మనం ఒక స్టాక్ని అమ్మి మనకి తెలియని వ్యక్తి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం, మన తెలియని వ్యక్తి అమ్ముకోవడం, ఇవన్నీ తీసేయండి. ఈ కంపెనీ తనకు ప్రమోటరే మన పబ్లిక్ దాన్ని అంతా ఆడుకుంటున్నాడు. చాలా పెద్ద గేమ్, అన్నిటికన్నా పెద్ద గేమే ప్రమోటరే ఆడేస్తున్నాడు అనమాట. సో ఆలోచించండి. ఇలాంటివి నేను చెప్పడం వల్లే నా ఛానల్కి స్ట్రైక్ అయితే పడింది. సో నేను వచ్చేసరికి ఇలాంటి నిజాలు చెప్తున్నానని ఒక పెద్ద కంపెనీ వాళ్ళు నా మీద స్ట్రైక్ అయితే వేశారనమాట. సో బేసికల్గా ఇలా కంపెనీని నేను మన ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్పోజ్ చేసినందుకే స్ట్రైక్ వేశారు. సో ఆ వీడియో చూసి చాలామంది, సో మన సబ్స్క్రైబర్సే చాలామంది మంచి రీచ్ వెళ్ళింది ఆ వీడియో. ఆ కంపెనీ గురించి ఇప్పుడు నేను మళ్ళీ పేరు చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆ కంపెనీ తాలూకు ఓనర్స్ అందరూ ఈ వీడియోలు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. సో నేను చెప్తున్న విషయం ఏంటంటే, అలా నేను చెప్పడం వల్ల ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోకుండా చాలామంది సేఫ్ అయిపోయారు. తర్వాత వీడియోస్లో కామెంట్ కూడా చేసి చెప్పారనమాట, అంటారు నువ్వు చెప్పింది నిజమే, ఆ కంపెనీలో పెట్టుకోకపోవడమే మంచిదైంది అనేసి. సో ప్రజెంట్ ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ₹1 అయినా సరే పోతే మళ్ళీ రావు. ఇవన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలు తమ స్వలాభం కోసమే పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కంపెనీస్ అన్నీ కూడా తమ స్వలాభం కోసమే పనిచేస్తూ ఉంటాయి. సో జాగ్రత్త అని చెప్తున్నాను. సో దాంతోపాటుగా నేను మళ్ళీ మీకు చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు వీడియో మీకు నచ్చుతుంటే తప్పకుండా ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని జెన్యూన్గా సో మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే కనుక ఇలాంటి నిజాలు స్టాక్ మార్కెట్లో మీకు మళ్ళీ మళ్ళీ తెలుస్తూ ఉంటాయి. సో ఇలాంటి నిజాలు మీకు తెలుస్తుంటే ఏంటంటే నష్టపోకుండా ఉంటారు. ఏదన్నా మంచి స్టాక్ ఏదైనా అనవసరంగా థర్డ్ పార్టీ రీజన్ వల్ల థర్డ్ ఫ్యాక్టర్ రీజన్ వల్ల పడినా కానీ మీకు వచ్చేసరికి మళ్ళీ ఆ స్టాక్ ఇమ్మీడియట్గా రేజ్ అయితే అయిపోయింది. సో ఒకవేళ మంచి స్టాక్ ఏమైనా పడ్డా అది మంచిదని చెప్తాను, చెడ్డదేమైనా పడితే మాత్రం అది చెడ్డదని చెప్తాను. చెడ్డదేమైనా పెరుగుతున్నా సరే చెడ్డదనే చెప్తాను అనమాట. సో దట్ మన సబ్స్క్రైబర్స్ మాత్రం లాభంతోనే ఉంటారు, ఎప్పుడు నష్టపోకుండా ఉంటారు. స్టాక్ మార్కెట్లో ఇలాంటి విషయాలు చాలా మనకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి తెలియని నిజాలు నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో కాస్త జాగ్రత్తగా స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టకుండా ఉండాలి అనుకుంటే దయచేసి నిజాల కోసం మన ఛానల్ ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో దాంతో పాటుగా ప్రజెంట్ ఇప్పుడు సగిలిటీని ఏం చేద్దాం. బేసికల్గా సగిలిటీలో ప్రమోటర్ హోల్డింగ్ కొంచెం ఎక్కువగా ఉన్నా కానీ మొత్తం డైల్యూట్ అయిపోయింది. అంటే డైల్యూట్ ఇన్ ద సెన్స్ మొత్తం ప్లెడ్జ్ చేసి పడేశాడు అనమాట ప్రమోటర్. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎంట్రీస్ తీసుకునే పొజిషన్లో లేవు ప్రజెంట్ ఇప్పుడు. సో కొంచెం జాగ్రత్త సగిలిటీతో, అదొక్కటి నేను చెప్పాలనుకుంటున్నాను. సఫైర్ ఫుడ్స్ వాళ్ళు మళ్ళీ రివర్స్ గేర్ వేశారండి. సో మేము అసలు మర్జర్ మీద వర్క్ చేయట్లేదని అఫీషియల్గా న్యూస్లో అయితే చెప్పారు. మిగతా ఏ న్యూస్ ఛానల్స్ అయితే ఈ సఫైర్ గురించి బయటికి చెప్పాయో, మర్జర్ గురించి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ చెప్పాయి అన్నమాట ఆర్టికల్స్. లైక్ మనం చూసుకుంటే ఎకానమిక్ టైమ్స్ వాళ్ళు చెప్పారు, దాని తర్వాత సిఎన్బిసి వాళ్ళు చెప్పారు, వీళ్ళందరూ చెప్పారు కదా. మళ్ళీ వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ నో మర్జర్ అని పెట్టి అపాలజీస్ చెప్తా ఉన్నారనమాట. సో బేసికల్గా సెబీ నుంచి వచ్చింది ఈ నోటిఫికేషను. సెబీతో సెక్యూరిటీ బోర్డ్ ఎక్స్చేంజెస్ నుంచి చెప్పించారు మళ్ళీ ఈ సఫైర్ ఫుడ్స్ వాళ్ళు అలాంటిది ఏం జరగట్లేదని చెప్పండి అనేసి. సో దానివల్ల ప్రజెంట్ ఇప్పుడు ఇది మరి హోల్డ్లో పడిందో మరి డీల్ వెనక్కి వెళ్ళిపోయిందో సంథింగ్ మర్జింగ్ లాంటిది అయితే జరిగిద్ది అనమాట. మర్జింగే జరుగుతుందని మనం చెప్పలేం, కానీ ఈ రెండు కంపెనీస్ ఫ్యూచర్లో కలవబోతున్నాయి. అవి ఎలా కలవబోతున్నాయి అనేది సస్పెన్స్గా ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఓవరాల్గా ఈ వీడియోతో మీకు క్లియర్గా నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కనుక ఇంకా డీమాట్ అకౌంట్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫ్రీ డీమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. మిగతా డీమాట్ అకౌంట్స్ ఏవి ఓపెన్ చేసినా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. ఇదైతే లైఫ్ టైం ఫ్రీ డీమాట్ అకౌంట్. ఒక్కసారి ఓపెన్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి మీకు కావాలంటే పోర్ట్ఫోలియో అనాలిసిస్లు, రివ్యూలు, స్టాక్ అనాలిసిస్లు, స్టాక్ రివ్యూలు ఫ్రీగా చేయించుకోండి. నేను కానీ మా టీం కానీ ₹1 కూడా మీ దగ్గర నుంచి తీసుకోను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.